ఎవరి మనస్సుని మీద ఆనుకొనును నీవు వారిని పూర్ణ శాంతి గలవానిగా కాపాడు. బాధ, శోధన, భయపెట్టు, శత్రువు తీసివేయి. నా శాంతినే మీకు అనుగ్రహించు. యెషయా 26:3 కదా, చదువు. కనుక ఎవరి మనసుని మీద ఆనుకొనును చదువు. పూర్ణ శాంతి గలవానిగా కాపాడు. కనుక దేవుడు ఈ వాగ్దానము దేవుడు తన రక్షణ పొందినటువంటి వారికి ఇచ్చి రక్షణ ఔన్నత్యంలోనికి ఎదిగినట్లుగా ఎందుకు దేవుడు ఆయన పునరుద్ధారుడై ఆయన నమ్మిన వారికి రక్షణ పొంది రక్షకునికి అంగీకరించిన వారికి ఆయన ఆత్మ సంబంధమైన కార్యమును స్థిరపరచుటకే సమాధాన సంబంధమైన ఆత్మ సన్నిధి అందు ఆయన నామమందు శ్రేష్టమైనటువంటి ఆయన స్వాస్థ్యము రక్షణ ఎందు నిలిచి దేవుని వల్ల పొందిన దాన్ని ఆనందించినట్లు, ఫలించినట్లు, కాపాడబడినట్లు, నిత్యమైనగా అలాగే భద్రపరచబడినట్లు అందుకు దేవుడి వాగ్దానం పలుకున్నాడు. చాలామంది దేవునిగా అంగీకరిస్తారు, రక్షకుని యేసు ప్రభువుని కానీ ఆయన యందు ఆనుకున్న అనుభవం మనసు సమ్మతించి ఆయన చిత్తానికి, ఆయన ఇష్టానికి, ఆయనకు అనుకూలముగా ఆయన దృష్టిలో ఆయనకి ఇష్టలుగా ఆయనను వెంబడించేవారుగా నిరంతరం అన్ని విషయాల్లోనూ ఆయన చాలిన వాడని చెప్పి ఆయనకు సమర్పించుకున్న అనుభవంలో ఉన్నవారుగా ఉండరు. అందుకని వారు పొందలేకపోతున్నారు, పొందిన కోల్పోతున్నారు. ఆయన యందు నిలిచిండి సంపూర్ణముగా కాపాడబడలేకపోతున్నారు. అందుకే ఆనుకోవాలన్నమాట. మనము నేను దినాన్న ఒక వాక్యం విన్నాను. ఏమనంటే దేవుడు పరలోక సంబంధం పిలుపులోనికి మనం పిలిచిన ఉద్దేశమును మనం ఎరుగునట్లుగాను పాప విషయంలో, పాప శరీర విషయాలు, పాప లోక విషయాలు, పాప సంబంధం ఈ లోకం యొక్క సైతాన్ అధికార విషయాలు, చనిపోయిన అనుభవమును కలిగి ఉంటే పునరుద్ధరణ అయిన ప్రభు ఆత్మను పొంది ఆయన పరలోక సంబంధమైన సన్నిధులు ప్రార్థించువారముగా పొందువారముగా ఉందని విన్నాం. అవును, అందుకే ప్రభు ఆయన సమాధానముకు కర్త అనమాట. ప్రభు అందుకే అంటున్నాడు ఈ వాగ్దానములో, సమాధానం అంటే 2 విషయాలు. రక్షణ పొందిన అనుభవం, రక్షకునిగా అంగీకరించి ఆయన పొందిన అనుభవం, ఆయన యందు నిలిచి కాపాడబడి సంపూర్ణముగా ఆయన హత్తుకుని వెంబడించే అనుభవం. 2 అనుభవాలు అన్నమాట. లోకాసు వార్తలో 7:50 చదవండి. రక్షణ గురించి ఆ మాట ఇచ్చాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రయాసపడి భారము నా దగ్గర నేను శాంతిని, విశ్రాంతిని ఇస్తానని పిలిచిన దేవుడు ఆయన రక్షించిన పాపాత్మురాలు ఒప్పుకొని పాప జీవితాన్ని ప్రభువుకు సమర్పించుకొనగా ప్రభు అంటాడు చదువు. అందుకు ఆయన నీ విశ్వాసం నిన్ను రక్షించాడు,
అవును, మా పాపముల కొరకు రక్షించడానికి పాపం లేని వాడికి వచ్చాడని ఆయన పరిశుద్ధ దేహం పరిశుద్ధ రక్తము ఆయన జీవితాన్ని అర్పించుకుని మమ్మల్ని కొన్నాడు, రక్షణ కార్యం చేశాడని విశ్వసించడం ద్వారా ఉన్నారు. ఈ యొక్క రక్షణ కార్యం జరుగుతుంది కనుక సమాధానం కలుగు. రక్షణ అంటే ఏంటి చెప్పండి? దేవుడు వలన కలిగేనని నమ్మకం స్థిరంగా లేదు. దేవుని అందే నిలిచున్నాను, దేవుని దగ్గరికి వెళ్ళాలా, దేవునికి ఇష్టడిగా ఉన్నాను, దేవుని అందు అన్ని పొందగలననేటువంటి ఈ సమాధానం సంబంధము సరిగా లేదు. అందుకే యేసుని గురించిన వాక్యమని ఆయన శక్తిని, ఆయన రక్తము, ఆయన ఆత్మ, ఆయన మరణ పునరుద్ధాన శక్తి వల్ల చేసిన కార్యము విశ్వాసం ద్వారా మనం రుచి చూడగలం. ఆ రుచించిన అనుభవంలో ఎవరి రక్షణ అనుభవంలో సమాధానం. కనుక రక్షణ అంటే దేవునికి మనకి సంబంధం కలిగిన అనుభవం. అంటే వారే దేవుని ప్రార్థిస్తారు, మిగిలిన వారు ప్రార్థించలేరు. అందుకే ప్రభు అంటానికి పాత్రలు కాని మాకు నాయన తండ్రి అని ఆ కుమారుని విశ్వాసం ద్వారా ఆయన ఆత్మ ద్వారా మనము అడిగి పొందినట్లుగా ఆయన ఆత్మ మనలోనికి పంపి ఉన్నాడు. కనుక ఈ యొక్క పంపబడిన సమాధానకర్త అయిన క్రీస్తు ఆత్మ, క్రీస్తు మనసు ఉన్నారు. క్రీస్తు యేసు పరిశుద్ధ జీవితం, పరిశుద్ధ రక్తం, పరిశుద్ధాత్మ, పరిశుద్ధ వాక్య స్వార్థ నమ్మక ద్వారా జరిగినట్లు నీలో ఆ సమాధానం నేను రక్షణ కలిగి ఉందా? కలిగి ఉంటే ప్రార్థిస్తాను. గలతీ పత్రికలో 4:6 అన్నాడు, మనం కుమారులమైతే నాయన తండ్రి అని ఆ కుమారుని ఆత్మను బట్టి కుమారులము అవును అడిగి పొందుతాను బట్టి ఆయన అన్ని మనం అడుక్కొని ప్రార్థించి పొందుతాము. కానీ చాలామంది నేను ప్రార్థనకు రాలేనండి, ప్రార్థన చేయలేకపోతున్నానండి, ప్రార్థనలో ఉండలేకపోతున్నానండి అనే మాట. అది ఎందుకని చెప్పండి? అది జరిగిన అనుభవం లేదన్నమాట. విశ్వాస కార్యం, విశ్వాస నిశ్చయిత, విశ్వాసమున కర్త అయిన క్రీస్తుని అందుకున్న అనుభవం వారి ఆత్మలో ఉంటే అందున్నారు. లేకలేకుండా పడుకున్నా వారి ఆత్మ ప్రార్థిస్తూ ఉంటారు, లెగిసి మోకరింప చేస్తూ ఉంటారు, లేకపోతే దేవుని సన్నిధికి నడిపిస్తూ ఉంటారు. అప్పుడు దేవుని వైపు తిరిగినప్పుడు దేవుడు మాట అదే అన్నాడు. ఇర్మియా గ్రంథంలో 15:19 మీరు నా వైపు తిరిగితే మేము నా సన్నిధికి తిరిగి రప్పిస్తాను అన్నాడు. కనుక దేవుని నామ ముఖ దర్శనం మనల్ని ఏం చేసిందంటే ఆయన మా కొరకు వచ్చాడు, మా కొరకే ఈ అద్భుత సూచక్రియలను చేశాడు. మమ్మను తన కొరకే మమ్మల్ని పిలిచి మాకు బయలుపరుచుకొని మమ్మల్ని తన యందు నిలిపి తను వెంబడించేటట్లు చేశాడని విశ్వాసం ఏం చేస్తుందంటే మనకు కావలసినవన్నీ ఆయన యందు పొందటానికి ముందు ఆయనను వైపు మళ్ళుకున్న వారు ఆయన సన్నిధికి వస్తారు. ఆయన ఎక్కడుంటే ఆయన సన్నిధి సహవాసం. అందుకే దాసుడు దావీదు అంటాడు, దేవుని విడిచి వేరొకరిని అనుసరించేవారిని నేను అనుసరించు. చాలామంది దేవుని సమయం, దేవుని సన్నిధి సమయం వేరొక చాట గడుపుతున్నారంటే కారణం వారు దేవుని విడిచిన వారు అన్నమాట. 16వ కీర్తన 2వ వచనం 3వ వచనం చదువు. నీవే ప్రభుడవు, క్షేమాధారం ఏది లేదు, మనవ చేయదు అందును ఎవరిష్టం అది. కనుక ఆయన అంగీకరించాం, ఆయన మీద ఆనుకునేటట్లు ఆయన ఎక్కడుంటే అక్కడ ఏమి చెప్తే అది ఏంటి ఉన్నారు. ప్రార్థన అంటే ఏంటి? ఆయన ఎందుకు నమ్మికుంచిన ఆయన సన్నిధిలో ఉంటే ఆయన చెప్పేది వినటం కోసం నాతో మాట్లాడయ్యా, నాకు కనపడయ్యా,
నాకు పరిస్థితి నీవు ఎరుగుదు కనుక, నా అవసరత నీవు ఎరుగుదు కనుక నాకు నీకు ఇష్టమైతే నన్ను బాగు చేయ, నన్ను బలపరిచే. నాకే అంటే తన ఇష్టాన్ని ఉన్నారా, తన మీద ఆనుకునేటువంటి అనుభవాన్ని, అవును తన నమ్మిన విశ్వాసాన్ని కనపరిచే అనుభవం ప్రార్థన ద్వారా కలిగి ఉంటాం. అందుకే ఎవరి మనసు ఆయన మీద ఆనుకొనును అనే విషయం. మొదటి రక్షణ, పాపమును పాపాత్మురాలు అనబడిన ఆమె పాపమును, పాపలోకమును, పాప స్నేహమును, పాప క్రియలు, పాప ఆశలు, పాప వ్యసనాలు అన్నిటిని ఒప్పుకుని విడిచిపెట్టేసి ప్రభువు సమర్పించుకొనగా నీ విశ్వాసము నేను సమాధానం. రక్షణ అంటే ప్రభువుతో సంబంధం, సమాధానం కలిగేది కనుక ఇప్పుడు ఆయన విడిచిపెట్టి వేరుగా ఉండలేము. ఆయన మనం విడిచిపెట్టి ఉండలేము. మిమ్మల్ని అనాథలకు విడలేము. ఆయన నాలోకి వచ్చిన కాడి నుంచి ఇప్పటి వరకు ఆయన నాలో ఉన్నాడు, ఆయనతో నేను ఉండాలని చెప్పగలవా? నేను చెప్పగలను. నేను 19 సంవత్సరాలప్పుడు దేవుడు నాలోనికి వచ్చాడు. నాకు ఇప్పుడు 68 సంవత్సరాలు. నాలో ఉన్నట్టు నేను ఎరుగుతాను, నాతో మాట్లాడుచున్నట్టు నేను ఎరుగుతాను, ఆయన అవసరాలు అన్నిటినీ ఎరిగి ఉన్నట్లుగా నేను ఎరుగుతాను. ప్రతి కార్యములు ఆయన ఇష్టానుసారముగా నేను ఏది అడిగినా అది నెరవేరుస్తున్నట్లుగా నేను ఎరుగుతాను. ఆయనకునే అంటున్నారు అంగీకరించిన సమాధానం, సంబంధం. ఆ అనుభవం కలిగిన రెండోది అనుసరిస్తారు, అంటే ప్రార్థిస్తారు, ప్రభు మాట వింటారు, ప్రభు సత్యం ఎరుగుతారు, ప్రభు వాక్య సత్యమును బట్టి, ప్రభు ఆత్మ జ్ఞానము ప్రత్యక్షతను బట్టి, ప్రభు మనకు కలిగించినటువంటి పరిశుద్ధత, నీతి, భయము, భక్తి, యథార్థతను బట్టి అవును ఆయన ఇష్టమునుసారంగా మనకు అవసరాలు లేదో ఎరిగి అడిగి ప్రతిదీ పొందుకునే ఆలోచనే అది పరిపూర్ణ శాంతిగా ఆ సమాధానమే ప్రభువే ఆ ఆత్మ అనుభవములు పరిపూర్ణముగా పరిపూర్ణుడిగా ఆయన యందు నడిపించి ఫలింపజేశాను. అందుకే ప్రభు ఆయన యేసుక్రీస్తు అంటాడు, వాక్యం ఇచ్చినట్లుగా వాక్యం ఒక శాంతి కొరకు చెప్పుద్ది, లేదా అవసరంగా హాస్పిటల్కి తీసుకెళ్ళి ఆ తాత్కాలికంగా చూపిస్తుంది. కానీ ఆత్మలో భయాన్ని, ఆత్మలో శాంతి, సమాధానము, పూర్ణమైనటువంటి శాంతి, సంతోషము లోకం లేదు. లోకంలో ఎవరు లేరు. బంధువులు కానీ, భర్తలు కానీ, భార్యలు కానీ, తల్లిదండ్రులు కానీ, డాక్టర్లు కానీ, అధికారులు, రాజులు కానీ, డబ్బులు ఉండేవాళ్ళు కానీ ఎవరు లేరు. అందుకే ఆయన నా శాంతినే నేను మీకు, ఎక్కడది ఈ వాగ్దానం అది ఉంది కదా, రెండో మాట ఇప్పుడు చదవండి. యోహాను సువార్త 14వ అధ్యాయము 10వ వచనం. అమ్మ సరే గట్టిగా మాట్లాడు. ఇంటికాడ పోట్లాడతాకైతే చాలా గట్టిగా మాట్లాడతారు. శాంతి నీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను. ఎవరి శాంతి అది? కనుక ఆయన దేవుడై ఉండి కుమారుడుగా మనుషులుగా వచ్చి అంటున్నారా, ఆయనని ఎరగనటువంటి వారు తృణీకరిస్తున్నా, దూషిస్తున్నా, మత సంబంధాలు అనుమానించి, పరీక్షించి, పరిశోధించి, విమర్శించి, గాయపరుస్తున్న చివుకు మనలేదు, బాధపడలేదు ఆయన, వ్యసన పడలేదు, కోపపడలేదు ఆయన, లేకపోతే వాళ్ళ మీద ఈర్ష్యపడలేదు. నా తండ్రి ఎదుట తండ్రి ఇష్టమును, తండ్రి మహిమను కోరువాడు, నేను స్వకే మహిమను కోరువాడిని కదా. కనుక నన్ను ఎరిగిన వారు నన్ను అనుసరిస్తారు. నా తండ్రి నన్ను పంపి ఉన్నాడని ఎరిగిన వారు, నా తండ్రి నాకు అప్పగించిన వారు నన్ను వెంబడిస్తారు అని చెప్పి శాంతిని, సంతృప్తిని కలిగి ఉన్నాడు. అది ఆయనలో ఏమి కలిగి ఉన్నాడు? ఆయన్ని ఏ బాధలు కానీ, ఏ విమర్శలు కానీ,
ఏ విధమైన ప్రశ్నలు కానీ ఏ శోధనలు కానీ ఆయన శాంతిని నెమ్మదిని తీసివేయలేదు. అది ఇంకా చదవండి. నా శాంతినే మీకు ఇచ్చుచున్నాను, లోకం ఇచ్చినట్లుగా కాదు. లోకములో ఎవరు ఏది ఈ శాంతిని కలిగి లేరు, ఎవరు లేరు. అందుకే ప్రభు పునరుద్ధారణే తిరిగి లేచినాక యోహాను సువార్త 21:21 ఉంటాయి. ఆయన అంటాడు, వారిని సమాధానమే కలుగునుగాక అని ఆయన ఆత్మను వారికి ఊదినట్లుగా, వారికి లోనికి పంపించినట్లుగా ఆవును చెప్పుచున్నాడు. అవర్ చదువు ప్రార్థించండి. యోహాను సువార్తని 21 చదవం. 20:21 చదవండి. 20:20 శిష్యులు 20:21 చదివేది. అప్పుడు యేసు మరలా సమాధానము కలుగునుగాక, పంపిన ప్రకారము. అర్థమవుతుందా? చెప్పి చదువు. 22 ఎలాగిచ్చాడు సమాధానం? శాంతి ఎలాగొచ్చింది? సమాధాన సంబంధమైన ఆత్మను కలిగిన విశ్వాసకర్త, మనకి నమ్మకం కలిగించడానికి ఆయన మాటలు, ఆయన క్రియలు, ఆయన ఆత్మ మనకి విశ్వాసాన్ని కలిగిస్తుంది. మనకి శాంతి, సంతోషం, సమాధానం కలిగించడానికి నెమ్మది ఏ మనుషుడు, ఏ పరిస్థితులు తీసివేయలేనటువంటి ఈ శాంతి, సమాధానం కలిగి ఆయన ఆత్మ, పరిశుద్ధాత్మ. పరిశుద్ధపరిచేది పరిశుద్ధాత్మే అంటున్నారా? పరిశుద్ధతనం యందు సంపూర్ణ సంతోషం, సంపూర్ణ సమాధానం, నెమ్మది ఇచ్చేది కూడా ఆయన ఆత్మ. అందుకే మనం ఆయన సన్నిధిలో నిలిచాం, ఆయన సహవాసం ముందు నిలిచాం. అర్థమైంది? దావీదు మహారాజు 16వ కీర్తన 11 అంటారు, నీ సన్నిధి యందు సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్య సుఖములు. కనుక దేవుని నామమున ఎన్నడూ మర్చిపోకుండా, ఎన్నడూ విడిచిపెట్టకుండా, విడిచిపెట్టాడని చెప్పి భయపడకుండా ఉండటానికి ఆయన సన్నిధి అంటే ఆయన ఆత్మ. ఇశ్రాయేలీయుల్ని ఐగుప్తులో నుండి విడిపించినాక ఆయన ముందు వెనుక మధ్యలో దూతగా, ఆత్మగా, మేఘముగా వారి మధ్య నుండి నడిపించింది ఆయన సన్నిధి. అంటే ఏ సన్నిధి? యేసు ప్రభు ఆత్మ సన్నిధి. అందుకనే పౌలు అంటాడు, ఆయన అంటాడు, మోషేను బట్టి మేఘం కింద బాప్తిసం పొందిరి అని చెప్పచ్చు, ఆ బండలోని త్రాగిరి అని చెప్పచ్చు, ఆహారం మన్నా తినిరి, ఆ బండ క్రీస్తే. వారిని వెంబడించింది క్రీస్తు ఆత్మ, ఆత్మదూతగా ఉంది. అందుకే మనము దేవుని సన్నిధిలోనికి రక్షణ అనుభవం పొందిన మనం ఉంటున్నారా? దేవుని సన్నిధిలో ఏది శ్రేష్టమైనది? శ్రేష్టమైన వారు ఎవరు? శ్రేష్టమైన నామమేది? శ్రేష్టమైనటువంటి యొక్క పని కార్యమేది? అది ఎరుగునట్లుగా ఆయన ప్రార్థనా సన్నిధిలో మనం కలిగి ఉండాలని, అందుకు ఈ సమయం ఉంది, ఈ 3వ సమయం దేవుడు మనతో మాట్లాడుతూ అర్థమవుతుంది. అందుకే దేవుని యొక్క సన్నిధిలోనికి నామమును ఆయన వచ్చినటువంటి విషయమును ఆయన
ఈ మాట ఇప్పుడు చదవండి మరలా ఇర్మీయా గ్రంథం 15వ అధ్యాయం, నా సన్నిధిలోనికి మిమ్మల్ని తిరిగి రప్పింతును అన్నాక తర్వాత ఏమన్నాడంటే, నా సన్నిధిలోనికి వచ్చినాక ఏవి నీచములో, ఏవి రమ్యములో, ఏవి మాన్యములో మీరు గుర్తించాలి. కనుక ఆయనతో మనం ఒక రాజుగారి యజమానుడి సన్నిధిలోకి వెళ్ళామనుకో, ఆయన మనతో మాట్లాడితే మనం ఆయనతో ఒకరినొకరు గ్రహించుకోరాలి. ఇది నేను నా అవసరం తీర్చేటట్టు ఉన్నాడా, ఈయన తీర్చేటట్టు లేడు అనేటువంటి గ్రహింపు, నమ్మకం, విశ్వాసం, బంధం ఏర్పడదా, నిరీక్షణ పుట్టదా? అలాగన దేవుని ప్రార్థన సన్నిధిలో నామమున అంగీకరించిన మనము మానక, అవును, దేవుని మానక, ప్రార్థన మానక ఉన్నారు. చాలామంది ఉన్నారు, గుడికొస్తే మానరు కానీ ప్రార్థన మానేస్తారు, గుడికొచ్చి కూర్చుని వెళ్ళిపోతారు. అర్థమవుతుందా? బైబిల్ చదవటం మానరు కానీ చదివినవి వారి జీవితాల్లో వెలిగింపుగలిగి అలాగే నెరవేర్పు అన్వయం చేసి ప్రార్థించరు. అందుకని విత్తనం వేసి నీరు పోయిపోతే వ్యర్థమైనట్టు వ్యర్థం. ఆయన సరే ఆరాధనకు వస్తారు కానీ ఆరాధన చెయ్యరు, పాటలు పాడి వెళ్ళిపోతారు. అలా కాదు, మనం గుర్తించాలా. ఆయన సంఘంలోకి రక్షణ పొంది కలవటం కాదు, ఆయన సంఘ సహవాసములో ప్రభువు, అవును, మీకు అనుగ్రహించేటువంటి ఏర్పాటు చేయబడినటువంటి ప్రతిదీ పొందుట కొరకే మనం గుర్తించు. ఇప్పుడు చదువు ఎలాగ సెలవిచ్చున్నారు, నాతోటి తిరిగిన ఎడల నిలుచున్నట్లు, అవును, యేసు ప్రభు సహవాసానికి నడిపిస్తాడు దేవుడు. అప్పుడు ఏవి నీచములో, ఏవి ఘనములో అర్థమవుతుందా? గుర్తుపట్టాలి. అప్పుడు శ్రేష్టమైనటువంటి వాడు యేసు ప్రభు శ్రేష్ఠుడు, అందరిలో శ్రేష్ఠుడు, దూతల కంటే శ్రేష్ఠుడు, మోషే కంటే శ్రేష్ఠుడు. అర్థమవుతుందా? ఆయన పిలిచిన పిలుపు, పరలోక పిలుపు శ్రేష్టమైనది, ఈ లోక పిలుపు కాదు. ఆయన ప్రధాన యాజకుడు, పరలోక యాజకుడు. ఈ లోకములో అందరూ యాజకులు ఉన్నారు, యజ్ఞం చేసేవారు ఉన్నారు. ఆయన స్వరక్తం పరలోక పాపము లేని పరిశుద్ధాత్మనిచ్చి మనకు ప్రాయశ్చిత్తం చేసేవారు అని చెప్పి అలాగే శ్రేష్టమైనది ఎన్నుకుంటామన్నారు. హెబ్రీ పత్రికలో 1వ అధ్యాయంలో ఆయన శ్రేష్టమైన నామం అని చెబుతాడు. 4వ వచనం. 2వ అధ్యాయంలో ఆయన దూతల కంటే శ్రేష్ఠుడు. దూతలంటే ఆత్మలు, అన్ని ఆత్మలు పాపాత్మల దేవాందేకులతో ఆయన దూతల కంటే శ్రేష్ఠుడు. 3వ అధ్యాయంలో ఆయన మోషే దేవుని రక్షణ పొందిన ఇంటిలో సంఘములో నమ్మకస్తుడు, కానీ మోషే కంటే శ్రేష్ఠుడు. అంటే మనుషులు అందరూ మోషే కంటే శ్రేష్ఠుడు, అహరోను కంటే శ్రేష్ఠుడు, అవును, రాజుల కంటే శ్రేష్ఠుడు, అందరిలో అతి శ్రేష్ఠుడు, మనుషులందరూ శ్రేష్ఠుడు. అలాగే పరలోక విశ్రాంతిలో ప్రవేశించి పరలోక విశ్రాంతి తెచ్చుటకు పరిపూర్ణముగా ఆయన 7 దినాలు సేవ చేసి ముగించి విశ్రమించి విశ్రాంతిలో ఆ విశ్రాంతి మనకి తెచ్చాడు. యెహోషువకి లేదు మనకి విశ్రాంతి. ఆయన శాంతి పరలోక శాంతి ఈ లోకంలో మనుషులు ఇచ్చేది, మనుషుల వల్ల పరిశుద్ధాత్మల వల్ల కలిగింది. అందుకే మనం ఆయన మీద ఆనుకొని ఆయనను వెంబడించి అనుసరించి ఆయన కుమారులుగా కుమార్తెలముగా ఆయన అలాగే ప్రార్థించాడు. మనం కూడా ప్రార్థించాలి. ఆయన అలాగే తండ్రి చిత్తాన్ని ఇష్టాన్ని కోరాడు. మనం కూడా దేవుని ఇష్టానికి మనం ఒప్పుకోవాలి. మన ఇష్టాలు చాలా ఉంటాయి, కానీ మనకు నష్టం కలిగిస్తాయేమో అవి. అందుకని
ఆయన ఇష్టాన్ని చెప్పినప్పుడు ఆయనకి ఇష్టం కాని విషయాల్లో మనం ఆయన అనుసరించవలసి, ఆయన మీద ఆనుకోవలసి ఉంది. అందుకే శ్రేష్టమైన స్వాస్థ్యానికి పిలిచాడు, శ్రేష్టమైన ప్రార్థన యాజకత్వానికి పిలిచాడు, శ్రేష్టమైన రాజు, సమాధానపు రాజు, శాలేము రాజు. కనుక ఆ శ్రేష్టమైనటువంటి ఆయన సన్నిధిలో మనము ఆయన అధికారం క్రిందకు లోబట్టానికి పిలిచాడు. శ్రేష్ఠుడు శ్రేష్ఠుడు శ్రేష్ఠుడని 13 అధ్యాయాలు కూడా ఆయన శ్రేష్టమైన విషయాన్ని చెబుతారు. అందుకే శ్రేష్ఠులుగా ఒకటి కొరకు పిలువబడిన అనుభవం రక్షణ అనుభవం. రోమపత్రిక 8వ అధ్యాయం 28వ వచనం చదువు. 29వ వచనం చదవండి. ప్రేమించు వారికి, సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై అవును సమస్తం సమకూడి జరుగుతుంది. ఆయన సంకల్పంలోనికి ఇంకా చదువు. ఎందుకనగా అవును అనేకులలో సహోదరులో శ్రేష్ఠుడు జ్యేష్ఠుడు పెద్ద కుమారుడు పెద్దన్న అవునట్లు ఆయన ఎందుకు కుమారులుగా పిలిచిన వారందరినీ ఈ శ్రేష్ఠులు ఒకటికి పిలిచాడన్నమాట. అనేక శ్రేష్ఠులలో జ్యేష్ఠుడు అంటే అర్థం ఏం చెప్పింది. అందుకే ఇశ్రాయేలు విమోచించి రక్షణ అనుభవించి ఐగుప్తు ఫరో దగ్గరికి వెళ్ళి ఐగుప్తుల దగ్గరికి వెళ్ళి మాట చెప్పని మోషేతో చెబుతూ నిర్గమకాండ 4వ అధ్యాయంలో అంటాడు, ఇశ్రాయేలు నా జ్యేష్ఠుడు, నా జ్యేష్ఠ పుత్రుని పాని ఎడల మీ ప్రతి జ్యేష్ఠమైనది నేను తీర్పు సంహరిస్తా అని ఐగుప్తులు ప్రతి తూల్చూలను తీర్పు తీర్చి ఉన్నారు. ఐగుప్తు దేవతలకి, తెగుళ్ళకి, ఐగుప్తులో ఉన్నటువంటి రాజుకి ఆయన ప్రజలు జ్యేష్ఠులు అనమాట. ఎవరు శ్రేష్ఠులు చెప్పు. అందుకే ఎంత గొప్ప రక్షణని నిర్లక్ష్యం రక్షణ పొందిన వారు దేవుని దృష్టికి శ్రేష్ఠులు, జ్యేష్ఠులు. కనుక శ్రేష్టమైన వాటిని మనం గుర్తించాలి ఆయన సన్నిధులు. ఇది కదా మన అంశం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8-9 వచనాలు. అపోస్తలుడైన పౌలు గారు మనల్ని దేవుడు పిలిచిన ఏర్పాటు శ్రేష్టమైనవి ఏవి మనం గుర్తించాలో, ఏవి మనం అవును అడిగి వేటిని ముఖ్యమైన వాటిగా ఎంచి వాటి ద్వారా మిగిలినవన్నిటినీ పొందాలో ఆయన చెప్పాను. ఫిలిప్పీ పత్రిక 4:8-9. సహోదరులారా మెప్పైనను సరికి చదవను ముందు మాట అర్థం అవ్వాలి. బైబిల్ మొదలైపోతున్నా ఏంటి పైకెత్తు. సహోదరులారా మీ యోగ్యత ఏ యోగ్యత అయినను ఏ మెప్పైనను ఉండిని ఎడల అవును. కనుక దేవుని వలన యోగ్యులుగా ఆయన వల్ల మెప్పు పొందేవారముగా ఉంటే కనుక మనం ఆయన వల్ల పొందవలసినవి ఏవో తెలుసుకోవాలి. ఏవి యోగ్యమైనవో, ఏవి సత్యమైనవో, అసత్యాన్ని విడిచిపెట్టి సత్యాన్ని అవును వెదకటానికి పొందటానికి సత్యమైనవి ఏవి తెలవాలి. అయోగ్యమైన వారిని బట్టి అయోగ్యులముగా మనం ఆయనకి అగపడుకున్నట్లు యోగ్యులముగా ఆయన దృష్టికి అగపడి యోగ్యమైనవి మనం ఎరగాల. ఇంకా అవును మాన్యమైన మాదిరి కలిగినటువంటి యొక్క ఆయన ముందు మాదిరి లేనటువంటి వాటిని బట్టి మనము అసహించబడక ఉన్నట్లు మాన్యమైనవి ఎన్నుకోవాలి. న్యాయం అన్యాయము అక్రమం అది విడిచిపెట్టేసి న్యాయమైన దేవుడి ఎదుట న్యాయమైనటువంటి అవును ఎన్నుకోవాలి. అపవిత్రమైన విడిచిపెట్టేటట్లు పవిత్ర దేవునికి మనం తృణీకరింపబడకున్నట్లు నెరవేరకుండా ఉన్నట్లుగా కాకున్నట్లు అందుకే అపవిత్రమైనవి పవిత్రమైనవి అని ఎన్నుకోవాలి.
రమ్యమైనవి దేవుని దృష్టిలో గొప్పవి. ఖ్యాతి దేవునికి, అవును, ఖ్యాతి క్రియలు ఏవి దేవుని ఎదుట ధ్యానం ఉంచుకోవాలి, ధ్యాస ఉండాలి. అవి పరలోకము నుండి వచ్చిన ప్రభువునందే మనం పొందగలం. ఇంకా చదువు. నా వలన ఏవి నేర్చుకొని అంగీకరించారు, నా యందు మీరు ఉండునట్లుగా ఏటిని వింటిరో, ఏవి చూసితరో అట్టి వాటినే చేయాలి. చూసింది ఒకటి, ఆశించేది ఇంకోటి కాదు, చెప్పేది ఒకటి, చేసేది ఒకటి కాదు. కనుక నా వద్దకు వచ్చినాక ఏవి తెలుసుకున్నారు, ఏవి చూశారు, ఏవి విన్నారు, వాటిని కలిగి ఉన్నట్లుగా ఉన్నారు. అప్పుడు సమాధానకర్త దేవుడు ఆయన మనకి తోడుగా సంబంధమును బట్టి, బంధమును బట్టి, ఇష్టాలను బట్టి ప్రతి ప్రార్థన ఉంటాడు. ఆయన నా వద్దకు వచ్చేవాడిని నేను త్రోసివేయను, నా నామము మీరు నన్ను ఏమడిగినా. అర్థమవుతుందా? మనం సమాధానము అంటే ఆయన రక్షకుడిగా అంగీకరించటమే కాదు, ఆయన ఆత్మను, ఆత్మ సంబంధమైనటువంటి, అవును, పరలోక సంబంధమైనటువంటి మాన్యమైనవి, యోగ్యమైనవి, సత్యమైనవి, ఖ్యాతి గలవి, ఇవన్నీ మనము కలిగి ఉండి ఆయననే సంతరించుకొని ఆయన ద్వారా అన్నీ పొందాలి. అందుకని ఎన్నో సంగతులు ఉన్నాయి, కానీ ఇంకొక మాట చదువు ముగించుకున్నాం, ప్రార్థన చేస్తున్నాం. ఆయన తన కుమారునే మనకి అనేది అన్నిటినీ ఎందుకు ఇయ్యడు అన్నమాట అన్నాడు. ఆయన కుమారుని యందు, ఆయన ఆత్మ యందు, ఆయనతో సంబంధం అందు ఉన్నారు. ఆయనతో హృదయములో అన్నిటికి చాలిన వాడుగా, అవును, ఆయన మనం అందుకొని ఆయన ఒళ్ళో హాయిగా పడుకోవచ్చు. ధోనిలో వెళ్తున్నారు, ధోనిలో వెళ్తుంటే గాలి తుఫాను ఎదురైతే ఆయన ధోనిలో ఉండగానే మునిగిపోతారని కంగారు పడ్డాడు కదా. ఆయన లెగ్గొట్టగానే ఏం చేశాడు, గాలి సముద్ర దారికి చేర్చాడు. మరోసారి అది ఆయన మనతో ఉన్నప్పుడు మనకి భయం లేకుండా ఈ గాలి తుఫాను ఎదురొచ్చినా కానీ ఇప్పుడు లేడంటావా, ఆ ధరిని పంపించి మమ్మల్ని విడిచిపెట్టాడు. అక్కడ ప్రత్యక్షం. అన్ని సమయాల్లో ఆయన యందు మనం ఉన్నామనేటువంటి అనుభవమును కలిగించి ఆత్మ సంబంధమైనటువంటి శాంతిని, సమాధానము, నిరీక్షణను, ధైర్యమును వలనైన సంతోషం, ఇది తుదమట్టుకు మనమును ఈ ఇంటి పైన, ఈ ఆత్మ ప్రాణం జీవితాలపైన మనకు అప్పగించిన అన్నిటినీ అందరిపైన ఆయన నుండి కాపాడేవాడు. నిన్ను కాపాడు కునుకని ఇశ్రాయేలు కాపాడు కునుకని అర్థమవుతుంది. అందుకే ఆయనను మనం పొందుకునే అనుభవమే ఆయన యందు అన్నిటిని పొందుకోగలమనే మాట చివరిగా చదివి ముగించుకు ప్రార్థన చేసుకుందాం. రోమపత్రిక 8వ అధ్యాయం 34వ వచనం, 31 నుంచి చదువు. ఇట్లుండగే ముందుము, అవును, దేవుడు మన పక్షము, దేవుడు ఆత్మదేవుడు అంతట్లో అందరిలో ఉన్న దేవుడు అయ్యింది ఒక మనిషిగా వచ్చింది. ఎందుకోసం అంటే మన పక్షముకు వచ్చి ఉన్నాడు, మన వంటి వాడగా మనతో ఉండటానికి వచ్చాడు. దేవుడు నాకు ఆ అనుభవం నాకు కలిగించడానికి నాతో ఉన్నట్టుగా సైతాన్ వచ్చి నా ఎదురు వచ్చి ఇక్కడ అప్పుడు సన్నిధి గది ఉండేది. సన్నిధి వేలు ప్రార్థన చేస్తుండే, దేవుడే దేవుడు అంటే ఎక్కడున్నాడు చూడు, మీ అయ్యగారు చనిపోయాడు, సహవాసం చెదిరిపోయింది, ఇంకా దేవుడు ఉన్నాడు అన్నావు, ఎక్కడ ఉన్నాడు అని చెప్పి కళ్ళగట్టినట్టు చూపించింది సైతాన్. నాకు భయం రాలేదు, కానీ ఏంటి సహవాసం చేయడం అయ్యగారు చనిపోతుంది అని ఆలోచనతో
అక్కడ మందిరం ఉండేది. ఆ మందిరంలో విడిచిపెట్టేసి మందిరంలోకి వెళ్ళి ప్రార్థించడానికని అలాగ పూడుకొని కునికి నిద్రపెట్టింది. అయితే అప్పుడు ఈ పాట వినిపించాడు. నీ వంటి సన్నిధి నాలో, నా వంటి సహవాసం నీలో, ఆనందము అనుబంధము ఎనలేని కనిపించే సుశారే కనుగొంటి క్రీస్తు ప్రభా కఠినంబులను కరిగించి కలుషంబులను తొలగించి కలవరము తీరు కలగలులు మా కనలేని సహావా కనుగొంటి యేసుని. దేవుడు వచ్చి అయ్యగారులా కూర్చొని పడకాల మీద కూర్చోబెట్టి ఈ పాట అంతా పాడి వినిపించాడు. నేను జ్ఞానంతో రాసింది కాదు ఇది, 5 వచనాలు. అప్పుడు ఆహా, ఇది సైతాను ఒట్టి మాటలు అని దేవుడు నిరంతరం నిలిచినవాడు. దేవుని పరిశుద్ధులు కూడా నిరంతరం నిలిచున్నారు. పరిశుద్ధులు వారు ముగించి పరలోకం వెళ్ళి ఎక్కడుంటారో తెలిసిన ఆయన సన్నిధి ఉంటుంది మన చుట్టూ. ఒకసారి నేను వర్షమీలు వెళ్ళి ప్రార్థన చేస్తుంటే ఒక సహోదరుడు పరిశుద్ధులందరూ వచ్చి ఆయన మంచం చుట్టూ ప్రార్థన చేస్తున్నారంటే దేవదూతలు వచ్చి దిగి కత్తులు పట్టుకుని వచ్చి ఖడ్గాలతో సైతాను శక్తులను తరిమేశారు. ఆయన మంచంలో ఉండి చాబోయేవాడు లేచి నాతో పాటు 5 కిలోమీటర్లు నడిచి వచ్చాడు పొద్దున్న తెల్లపాటి. ఇది కళను చూసిన అనుభవం కనుక దేవుని సన్నిధి అంటున్నారు. రక్షణ పొందిన మనకు ఆయన యందు, ఆయన కుమారుని యందు అవును మన పక్షముగా వచ్చి మన కొరకే ప్రార్థించి ఆయన మన కొరకే ప్రాయశ్చిత్తం చేసి మన కొరకే సైతాన్ని జయించి ఓడించి మన కొరకే పునరుద్ధరణ మరణమును జయించి తిరిగి లేచి మన కొరకే అన్నీ చేసి అన్నీ ఇచ్చినవాడు, తన ప్రాణం ఇచ్చినవాడు. నీకు చెప్పు రాగమో చేయలేడా? నీకేమో ఆకలితో చంపుతాడా? నీకు ఈ కార్యం చేయలేడా? అమ్మో ఎడ జరుగుతాయి పెళ్ళి ఎడ జరుగుతుంది, పెళ్ళి చేయలేడా? అర్థమవుతుందా? పిల్లలు లేడా? అన్నీ చేస్తాడు. అందుకని ఆయన మన పక్షం ఉండగా మనకు విరోధి ఎవడు? నీతిమంతులుగా తీర్చువాడు, శిక్ష విధించేవాడు, నిర్దోషులు తీర్చేవాడు ఆయన. దేవుడు ప్రేమ మన పక్షము ఉండగా ఇట్టి ప్రేమ నుంచి ఎడబాపునది ఏది? అందుకే దేవుడు మన పక్షం వచ్చి చేసి ఆ ప్రేమను పరిశుద్ధాత్మగా మన హృదయాల్లో కుమ్మరించి ఆయన అంటే నా శాంతిని నేనున్నట్లుగా, నేను జీవించినట్లుగా, నేను ప్రార్థించినట్లుగా, నేను కార్యాలు ఆయన సన్నిధి, ఆయన ఆత్మ సన్నిధి మనకిచ్చుట కొరకే నీ సన్నిధిలోనికి తీసుకుని వచ్చావు. నీవు దేవుని వైపు తిరగగా రక్షించి సన్నిధిలోనికి సహవాసంలోనికి తీసుకుని వచ్చింది ఎందుకోసం అనుకుంటున్నారు? అందుకే భక్తులే శ్రేష్ఠులు, కేవలం నాకు ఇష్టం. దేవుని విడిచి వేరొకరిని అనుసరి చాలామంది నమ్ముకుంటాం, దేవుడిని నమ్ముకుంటున్నారు. అనుసరించేవాడికి పెళ్ళిళ్ళ కోసమే చెప్పండి, ఇళ్ళు కోసమే, దినాలు ముహూర్తాల కోసమే, లోక ఆచారాల కోసమే, వ్యసనాల కోసమే, లోక సంబంధమైన ముఠాల కోసమే, భోగాల కోసమే దేవుని విడిచి వేరొకరిని అనుసరించేవారు ఆయన సంబంధం, సమాధానం, ఆయన ఆత్మను కోల్పోతారు. అందుకే పరిశుద్ధాత్మను దుఃఖపరచడానికి లేదు. అందుకే ఆయన మన యందు నిలిచినట్లు, మనం ఆయన యందు నిలిచినట్లు అందరిలో శ్రేష్ఠుడు, అన్నిటికంటే శ్రేష్టమైన పిలుపు పిలిచాడు. శ్రేష్టమైనటువంటి దేవ యాజకత్వం, ప్రార్థన చేసి ప్రతిదీ పొందుకునే అనుభవం కనుక మనం యేసు ప్రభువునందు
ఆత్మ సంబంధమైనటువంటి విషయములు ఆయన మీద ఆనుకున్నాం, ఆయన అనుసరిస్తాం, ఆయనకి ఇష్టలు కావాలని కోరదాం. అవును, ఆయన మనకు చెప్పేది విందాం. అందుకే ఆయన సన్నిధిలో మనము నిలిచి ఉపవాస ప్రార్థన, విజ్ఞాపన ప్రార్థన, మనవులు, సమర్పణ ప్రార్థన, సంఘ ప్రార్థన, అన్ని విషయాల్లోనూ మనలో నడిపించినట్లు, ఆయన సన్నిధిలోనికి నడిపించినట్లు, ఆయన సన్నిధి మనలో ఉంచినట్లు. అందుకే దేవుడు వారు రక్షించిన వారి విషయంలో మోషేకి అన్నాడు, నా సన్నిధి నీతో కూడా ఉంచలేదు. నీవే జనము నడుముండి ఉంటావు, ఆ జనముతో పుత్రుడు పేరేంటి రూతు, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనం, నీవు నిలిచిన ఎందుకు కోరుకున్నారనుకుంటున్నారు? కనుక దేవుని ఆత్మ సంబంధమైనటువంటి రక్షణను, అవును, ఆయన నామమును నియమమును ఆత్మ యొక్క సన్నిధి అనుభవం లేకుండా ఏవి నిత్యములు, ఏవి సత్యములు, ఏవి ఖ్యాతియో, ఏవి నిత్యములో, ఏవి అనిత్యములు అనేటువంటి గమనించకుండా అవి సన్నిధి ఆత్మ కలిగి ఉన్నానని చెప్పి అపవిత్రమైనవి, అసత్యమైనవి, అవిధేయతవి, అక్రమైన వాటి అన్నిటితో కలిసి నడుచుకుంటే ఆ సన్నిధి వారితో ఉండదు. అర్థమవుతుంది అది. అందుకని నా శాంతిని నీకు ఇస్తానన్నది. అందుకే తండ్రిని నాకు తెలిపోయా, తండ్రిని కలుసుకోవాలా, తండ్రిని తెలుసుకోవాలా, తండ్రి దగ్గరికి చేరాలని శిష్యులు అడిగితే ఏమన్నాడు? నేను సూత్రం చెబుతాను, దానికి మార్గం చెబుతాను, కొన్ని సిద్ధాంతాలు నేర్పుతాను, ఆ మార్గాన్ని వెళ్ళిపో, నువ్వు కూడా వెళ్ళిపోతావు అన్నాడా? నేనే మార్గమును, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప. కనుక ఆయనతో మనం కలిసి ఉన్నట్లు ఆయన భూమి మీద నిలిచి ఉన్నాడు, ఆయన ఆత్మ సన్నిధి ఉందుకు. అవును, అందుకే ఆయనను మనము ఒప్పుకోవాలా, ఆయన మాటను ఒప్పుకోవాలా, ఆయన ఆత్మ యొక్క కార్యాన్ని ఒప్పుకోవాలా, ఆత్మ సంబంధమైనటువంటి యొక్క నియమమును మనము ఆయన శ్రేష్ఠుడైనటువంటి ఆయన ద్వారా నడిపించబడితే ఆయన కలిగిన సహవాసం ఏదో ఆయనే నడిపిస్తాను. నేను ఒకసారి ఒక దాసరాల్ని విడిచిపెట్టి రక్షణ పొందే మంచిదే, నువ్వు వెళ్ళే సహవాసంలో ఉండామని వచ్చేస్తే ఆమె వచ్చేసింది. అయ్యా నాకు ఆదరణ లేదు, దేవుడే నాకు దర్శనం ఇచ్చి తోసివేసి నేను వెళ్ళను. సరే, నువ్వు ఆదరణ పొందావు, మేలు పొందావు, మంచిదే, వెళ్ళిరామన్నాడు. దేవుడు నాకు బయలుపరిచాడు. ఆదరణకి వెళ్ళి ఆత్మ ఆశ్రయపురం బైబిల్ సహిపురోని మందులు రాట్టాలనుకుంటాను. దేవుడు త్రోసివేసి నేను వెళ్ళను, దొంగను త్రోసివేసాను నేను అని దేవుడు నాతో మాట్లాడి నన్ను నడిపించాడు. అక్కడ సంఘం. కనుక దేవుడిచ్చేది సహవాసం, దేవుడిచ్చేది రక్షణ, దేవుడి నిలిపేది సన్నిధి, దేవుడు నడిపించేది. దేవునికి వేరుగా మనం ఎవరిని ఏమీ పొందలేము. అందుకే ఆయననే ఇచ్చినవాడు, ఆయనతో సమస్తమును మనకి నా శాంతినే అని ఆయన ఆత్మను, ఆయన మనస్సును, ఆయన మీద మనసు ఆనుకునేటట్టు ఆయన అనుసరించాము. ఆయన ఆత్మను, ఆయన స్వభావము, మన శరీర స్వభావం, తల్లి తండ్రి స్వభావాలు ఆయన స్వభావంలో పాలివారికి చేసి. అందుకని భూమి మీద శరీరంగా ఎవరినితో సంబంధం కలిగి ఉన్నా ఆయన స్వభావం అనుసరించే మాటలు, క్రియలు, పనులు, కార్యాలు జరిగించే అనుభవమును మనకి ఇచ్చినటువంటి కుమారులు, కుమార్తెలం కనుక ఈ సన్నిధిలో అంటున్నారు, ఈ శాంతిని, సమాధానం సంబంధమైన క్రీస్తు ఆత్మను కలిగి ఆత్మ సంబంధమైన కార్యాలను చూసి దేవుడి తన వాక్యం దేవుడు. ఆమె